నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పిట్ట కథలతో కట్టు కథలతో ఎంతో కథలు చెప్పేటువంటి ఒక యాంకర్ శ్యామల ఇప్పుడు ఎందుకని మీడియా ముందుకు రావట్లేదు? అయితే ఒక ప్రముఖ బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తూ పూర్తి ఆంధ్రాలో ఉండేటువంటి ఒక ప్రతి ఒక్కరిని పిల్లల్ని కానీ యువతల్ని కానీ మోసం చేస్తూ ఆడుదాం ఆంధ్రాలో కూడా దీనికంటూ కొంత ప్రత్యేక ప్యాకేజీ వేస్తూ జరిగినటువంటి ఒక కుట్రలేంటి? అయితే వాస్తవానికి యాంకర్ శ్యామల నిజంగా మాట్లాడిందా లేదా అనే దానిపై మీకు ఒక మంచి క్లారిటీ అయితే ఇస్తాను. దానికి సంబంధించి ఎందుకంటే ఈ యొక్క వీడియోని మేము చేయకూడదు. కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. అదే ఎంత వివరంగా చెప్తుంది అంటే అసలుకి అట్టిపండు తొక్క వలిచి నోట్లో పెట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఎంత నీట్గా చెడగొడుతున్నారు యువతను చూడండి. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. ఇక్కడ యాంకర్ శ్యామల నెంబర్ మరి ఇవ్వాలనుకుంటే 2 నిమిషాల్లో మీరు విత్డ్రా పెట్టుకుంటే 20 minutesలో విత్డ్రా అవుతుందని చెప్తుంది. ఏ నెంబర్ చేయాలో మీకు అర్థం కావట్లేదా? నేను చెప్తాగా అంటుంది. అక్కడ యాంకర్ శ్యామల గారి నెంబర్ ఇవ్వాలేమో తెలీదు. అయితే దీని గురించి మాట్లాడడానికి అసలుకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక బెట్టింగ్ యాప్ ఎక్కడ తయారైంది, ఎందుకు తయారైంది, దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కార్తిక్ గారు. నమస్తే అండి జగన్ గారు. సార్, యాంకర్ శ్యామల ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక యాంకర్ అయితే ఓకే, అది వేరు. ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక యాంకర్ శ్యామల ఇలాగా ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఇప్పటికీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పకుండా ఉంటుంది అంటే దీన్ని ఎలా చూడాలి? మొత్తానికి ఈ యాప్ ఎవరికి సంబంధించిందంటే ఏం చెప్తారు? మొత్తంగా తెలంగాణ పోలీసులు ఈ కేసులో తగ్గేదేలే అంటున్నారు. మొత్తం 11 మంది మీద కేసు నమోదు చేశారు. ఆ 11 మందిలో శ్యామల ఉంది. నేను ఫస్ట్ బేసిక్గా ఆ యాప్ ఎవరిది ఏంటి అని చెప్పే ప్రయత్నం ముందు శ్యామల గారిని నేను డైరెక్ట్గా అక్కడ తెలుసుకున్నాను. ఆ యాప్ ఓనర్ ఎవడు, ఆ యాప్ ఎక్కడ తయారు చేయబడింది, ఎవరు తయారు చేశారు, నేను డైరెక్ట్గా శ్యామల గారిని అక్కడ తెలుసుకున్నాను. శ్యామల గారికి ఆ యాప్ ఎవరు తయారు చేశారో తెలుసా? సహజంగా ఈ బెట్టింగ్ యాప్లో జరుగుతుంది ఏంటంటే అండి, ఈ యాప్లు అనేవి బయట విదేశాల్లో తయారవుతాయి. ఆ విదేశాల్లో ఎవరు తయారు చేస్తారు వీటిని? తీవ్రవాద శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అంటే ఐఎస్ఐ తీవ్రవాదులని మనం వింటాం కదా, ఆల్ ఖైదా తీవ్రవాదులని మనం వింటాం కదా. వాళ్ళు ఎందుకు తయారు చేస్తారంటే వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి ఫండింగ్ కావాలి. వాళ్ళకి డబ్బులు వచ్చే మార్గాలని ప్రభుత్వాలు మూసేస్తూ ఉంటాయి, డోర్స్ క్లోజ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వెళితే వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేస్తారు, బాంబులు తయారు చేస్తారు, యుద్ధాలు చేస్తారు, ఆయుధాలు కొంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవనావళిని అంతమొందించడం కోసం కుట్రలు పడుతూ ఉంటారు. వాళ్ళు ఈ సమాజాన్ని నాశనం చేయాలి, ప్రపంచం మొత్తం తమ కబంధస్తాల్లో పెట్టుకోవాలని అతివాదులు వాళ్ళు. అందుకని వాళ్ళ చేతులకు డబ్బులు పోకుండా ఉన్నటువంటి డోర్లన్నీ క్లోజ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలంటే వాళ్ళు టెక్నాలజీ పీపుల్ని రిక్రూట్ చేసుకొని ఇలాంటి యాప్ని క్రియేట్ చేసి ఫేక్ ఐపీఎలతోటి ఎక్కడో పాకిస్తాన్ దేశంలోనో, బంగ్లాదేశ్ దేశంలోనో, ఆఫ్ఘనిస్తాన్ దేశంలోనో, ఇంకొన్ని దేశాల్లో సెక్యూరిటీ తక్కువ ఉండి మనం పట్టించుకోరు అనుకున్న వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నటువంటి దేశాల్లో ఇలాంటి యాప్లు తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతారు. ఈ యాప్లు మన గూగుల్ ప్లే స్టోర్లో, యాపిల్ స్టోర్లో డౌన్లోడ్ కావు. ఇవే సపరేట్ సోషల్ మీడియా మాధ్యమాల నుంచి వీటి అవుతూ ఉంటాయి. మరి వీటి జనంలోకి తీసుకెళ్ళాలి కదా. జనంలోకి తీసుకెళ్ళటం కోసం యాంకర్ శ్యామల లాంటి వాళ్ళని పట్టుకుంటారు. యాంకర్ శ్యామల లాంటి వాళ్ళని పట్టుకొని ఎట్ ఏ టైం 50 లక్షలు ఆఫర్ చేస్తారు. వీళ్ళు ఎన్ని ఆడియో ఫంక్షన్ చేస్తే, ఎన్ని సినిమాల్లో సీరియల్స్ నటిస్తే ఎట్ ఏ టైం 50 లక్షలు వస్తాయి. కాబట్టి సంవత్సరం మొత్తం చేసే యాడ్ డబ్బులు ఒకే యాడ్కి ఇస్తానసరికి వీళ్ళు అటెంప్ట్ అవుతారు. ఆ యాప్ ఎవరిది, ఎక్కడికి వచ్చింది, ఆ యాప్ను ప్రమోట్ చేస్తే ఇక్కడున్న డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, ఎన్ని ఆలోచించారు వీళ్ళు. వెంటనే ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో అయితే అండి, యూట్యూబ్లో అయితే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళలో దాదాపు 1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి. ఆ 1 మిలియన్ మందికి ఈ యాప్ను వీళ్ళు ప్రమోట్ చేశారనుకోండి, డబ్బులు వస్తాయి అని చెప్పారనుకోండి. ఎగ్జాంపుల్ ఒక చిన్న యాడ్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి
ఒక 5,000 పట్టుకొని షాప్లోకి వెళ్తారు. ఈ కేసు పెట్టబడ్డ వ్యక్తి షాప్లోకి వెళ్తారు, 5,000 పట్టుకుని వెళ్తాడు. ₹1,00,000 కెమెరా బేరం ఆడతాడు. మరి 5,000తో ₹1,00,000 కట్టలేడు కదా. వెంటనే ఆ గేమింగ్ యాప్లోకి వెళ్ళి 5,000 ఇన్వెస్ట్ చేసి ₹1,00,000 ఎట్ ఎ టైం సంపాదించి డబ్బులు కట్టేసి కెమెరా కొనుక్కొని వస్తాడు. మీకు ఇలా సంపాదించాలంటే ఈ యాప్లోకి రండి, నా టెలిగ్రామ్ యాప్లోకి రండి అని చెప్తాడు. ఇప్పుడు శ్యామల చెప్తుంది కదా, అలా చెప్తాడు. ఇప్పుడు డబ్బులు ఎక్కువగా సంపాదించాలంటే హిందీ సైట్స్ వైపు, ఈ క్యాసినో సైట్స్ వైపు వద్దు, మన తెలుగు.com ఉంది, ఈ యాప్ వాడండి అని చెప్పేసి ఆ యాప్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ చెప్పట్లేదు. ఆ యాప్లో రండి అని చెప్పేసి శ్యామల చెప్తా ఉంది. ఇక్కడ 4-5 నష్టాలండి. అందరూ అనలిస్టులు చెప్తుంది 2 నష్టాలు మాత్రమే. ఒకటి, దీనివల్ల మన యువత డబ్బులు పోతున్నాయి. 2, యువత దొంగలుగా మారుతూ ఉన్నారు, కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి, చాలామంది చనిపోతూ ఉన్నారు, ఎందుకు ఆర్థికంగా నష్టపోయి అని చెప్పి చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు మన దేశం యొక్క డబ్బు టెర్రరిస్టుల చేతిలోకి పోతుంది బికాజ్ ఆఫ్ యాప్స్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, 50 లక్షలు ఒకేసారి ఆఫర్ చేస్తారని చెప్పేసి. ఈ మిలియన్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకు ఉంటారు కదా, ఫాలోవర్స్ ఉంటారు కదా, దానిలో ఒక 5,000 మంది వీళ్ళ మాటలు విని ఆ యాప్లోకి వెళ్ళి ₹1,00,000 పోగొట్టుకున్నారనుకోండి. 5,000 మంది ఇంటూ 1000 లక్షలు లెక్కేయండి. 5,000 మంది ఇంటూ 1,00,000 అంటే ₹50 కోట్ల. వీళ్ళకి ఇచ్చేదంతా 50 లక్షలు. మిగతా 49,50,00,000 ఎక్కడికి పోయినాయి? బయట దేశాలకు పోయినాయి. పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో లేదా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి టెర్రరిస్టుల చేతిలోకి డబ్బులు పోయినాయి. అంటే భారతదేశం యొక్క డబ్బు వాళ్ళ చేతిలోకి పోయింది. ఒకప్పుడు లేక టెర్రరిస్టు డైరెక్ట్గా తుపాకులు పట్టుకొని బాంబులు వేసుకుంటూ దాడులు చేయట్లేదండి, సైబర్ ద్వారా ఫైట్ చేస్తున్నారు. భారతదేశంలో జనాభా దగ్గర డబ్బులు ఉండొద్దు, భారతదేశం పేదరికం ఇరుక్కోవాలి, భారతదేశం ఆర్థికంగా ఎదగొద్దు, భారతదేశంలో సగటు జీవిని మనం టార్గెట్ చేయాలని ప్లాన్ చేసి వీళ్ళను ఉపయోగించుకొని వీళ్ళ ద్వారా సామాన్యుల మీద, మధ్యతరగతి మీద టార్గెట్ చేసి డబ్బులు వాళ్ళు గుంజుకుంటున్నారు. దానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు ఈ యాప్ జగన్మోహన్ రెడ్డిదని, ఇది లండన్లో తయారైందని ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అది నిజాలు ఇన్వెస్టిగేషన్లో తేలాలి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన యాప్ ఏమో ప్రమోట్ చేసిందా అనేటువంటిది. ఎందుకంటే ఈ యాప్ మీద కేసు పెట్టిన తర్వాత అందరూ స్పందిస్తూ ఉన్నారు, తప్పైపోయింది, చంపలేసుకుంటూ ఉన్నారు. కానీ శ్యామల మాత్రం స్పందించలేదు. పైగా వైసీపీ పార్టీ కూడా శ్యామల పేరును వెనకేసుకొస్తుంది. కేసు పెట్టింది 11 మీద అయితే వాళ్ళ మీడియాలో కూడా 10 మంది మీద వేశారు, 11 పేరు శ్యామల పేరు చెప్పలేదు. అంటే ఇప్పటివరకు వి స్టాండ్ ఫర్ పోసాని, వి స్టాండ్ ఫర్ వల్లభనేని వంశీ అన్నట్టు వి స్టాండ్ ఫర్ శ్యామల అంటారా? నేను స్ట్రైట్గా వైసీపీని అడదలుచుకున్నా. వి స్టాండ్ ఫర్ పోసానంటే సరే ఆయన బూతులు తిట్టిందంటే అబద్ధమేమో, ఆయన తిట్టలేదు, మనం వినలేదు, ఇదంతా ఒక అద్భుత కల్పన ఇవ్వాలని సరిపెట్టుకుందాం. వి స్టాండ్ ఫర్ వల్లభనేని వంశీ అంటే అసలు ఆయన నేరాలే చేయలేదేమో, ఎవరి భూమి కబ్జా చేయలేదేమో, ఎవరిని కిడ్నాప్ చేయలేదేమో, ఇదంతా అభూత కల్పన అని చెప్పేసి మన కళ్ళ ముందు నిజాలు కనపడుతున్నా కళ్ళు మూసుకొని బతికేద్దాం. కానీ ఇది అలా కాదు, ఇది మన దేశానికి నష్టం చేకూర్చే విషయం, ఈ దేశం యొక్క డబ్బు బయట దేశాలకు పోవడానికి ఉపయోగపడే విషయం, మన దేశాన్ని టార్గెట్ చేస్తున్న టెర్రరిస్టులకి మన దేశం యొక్క డబ్బుని పంపిస్తున్నటువంటి విషయం, ఈ దేశద్రోహానికి సంబంధించిన విషయం. వి స్టాండ్ ఫర్ శ్యామల అంటే ఈ వైసీపీ పార్టీని కూడా భారతదేశం నుంచి తీసుకెళ్ళి పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో పెట్టుకోమనండి. ఈ భారతదేశానికి ఆ పార్టీ అవసరం లేదు. అలాంటి వాళ్ళని పెంచి పోషించే పార్టీ, అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చే పార్టీ ఈ భారతదేశానికి అవసరం లేదు. ముందు దేశం తర్వాత ఎవడైనా, ముందు దేశం ముఖ్యం, దేశం యొక్క రక్షణ ముఖ్యం, దేశం యొక్క ప్రజలు ముఖ్యం. ఈ ప్రజల్ని రోడ్డు పాలు చేస్తున్నటువంటి వాళ్ళని సమర్థించాల్సిన అవసరం లేదు. ఇంకోటి కూడా నేను అడగదలుచుకున్నా, అసలు శ్యామల గారికి ఏం అవసరం ఇలాంటి యాప్లు తయారు చేసిన అవసరం? ఆమె 1989 కాకినాడ నవంబర్ 5వ తారీఖు కాకినాడలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోతే వాళ్ళమ్మ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తూ ఆ వచ్చే డబ్బుల ద్వారా ఏమో సాధారు. చాలా పేదరికమైనటువంటి పరిస్థితులను ఆమె చిన్నప్పుడు అనుభవించింది. తర్వాత ఆమెకు చదువు అవ్వలేదు, 10th క్లాస్ ఫెయిల్ అయింది. నాకు నాటకాల్లో ఇంట్రెస్ట్ ఉంది, సీరియల్స్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే తల్లి చెప్పి సరే ఏమో ఇంట్రెస్ట్ మొండికేస్తుంది కదా అని చెప్పేసి ఆమెను తీసుకుని హైదరాబాద్ వచ్చేసి తను పని చేసుకుంటూ కూతుర్ని సీరియల్ ఆడిషన్స్కి పంపించింది. సీరియల్ ఆడిషన్స్కి వెళ్ళింది. ఒకటి కాకపోతే రెండోదంటే వివాహబంధం అని మొట్టమొదటి సీరియల్ దూరదర్శన్లో సెలెక్ట్ అయింది. తర్వాత అక్కడ గుండం గాగరాజు అనేటువంటి ఒక మేనేజర్ని పట్టుకొని తర్వాత వరుసగా ఆపలు సంపాదించుకుంది. సరే సీరియల్స్లో నెగిటివ్ రోల్స్ పోషించింది. ఆ నెగిటివ్ రోల్స్ పోషించే క్రమంలో నరసింహారెడ్డితో పరిచయం అయింది. జగదేక వీరుడు అతిలోక సుందర సీరియల్లో పనిచేస్తున్నటువంటి నెగిటివ్ రోల్ చేస్తున్నటువంటి నరసింహారెడ్డితో పరిచయం అయింది. 18 ఏళ్ళకే ప్రేమలో పడింది. ఆ ప్రేమను వాళ్ళమ్మతో చెప్పింది. వాళ్ళమ్మ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోలేదు. రెండోది వాళ్ళమ్మ అనుకుంది ఏంటంటే వాళ్ళ సొంత కుటుంబంలోనే వాళ్ళ బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తను సింగిల్ ఉమెన్ కదా, వాళ్ళ భర్త లేరు కదా, తన కూతురు అల్లుడి దగ్గర ఉండొచ్చు అని చెప్పి తను భావించింది. కానీ అమ్మని పెద్ద లెక్క చేయనటువంటి ఈమె ప్రేమించిన వ్యక్తిని 19 ఏళ్ళకి పెళ్లి చేసుకుంది. ఇది చూసిన వాళ్ళమ్మ గుండె పగిలి కాశీకి వెళ్ళిపోయింది. నేను కాశీకి వెళ్ళిపోతున్నాను, కూతురు వదిలేసి కాశీకి వెళ్ళిపోయింది. సో
ఈ చదువును వదిలేసింది, వాళ్ళ అమ్మను వదిలేసింది, అయినప్పటికీ కూడా కెరీర్ పరంగా చూసినప్పుడు బాగా ఎదిగింది. సీరియల్స్లో నటించింది, సినిమాలో నటించింది, బిగ్ బాస్కి వెళ్ళింది, తర్వాత స్టేజ్ షో చేసింది, తర్వాత ఆడియో ఫంక్షన్ చేసింది. అన్ని రకాలైనటువంటి ఈవెంట్స్లో ఆమె ఏది పెట్టింది, డబ్బులు వచ్చే ప్రతి మార్గాన్ని ఎంచుకొని బాగానే సంపాదించుకుంది. ఒకప్పుడు పేదరికం బతికినటువంటి ఈవిడ ఇవాళ మంచి లైఫ్లో ఉంది. ఈవెన్ రాజకీయంగా కూడా వైసీపీ పార్టీలో అధికార ప్రతినిధి పోస్టులో ఉంది. ఏం తక్కువైంది ఆమెకి? ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంది, కోరుకున్నంత లైఫ్ వచ్చింది, కోరుకున్నంత డబ్బు వచ్చింది. ఇంకా సరిపోదా? ఇంకా వీళ్ళ హస్బెండ్ ఒక మహిళను ముంచేశాడు, ₹1 కోటి నొక్కేశాడని చెప్పేసి 2021 కేసు ఉంది. అంటే ఇతరులను కూడా మోసం చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఈ డబ్బు సెటిల్మెంట్ క్రమంలోనే వైసీపీ పార్టీ పరిచయం అయింది, వైసీపీకి అధికార ప్రతినిధిగా తయారైంది అనేటువంటిది కూడా బయట నడుస్తున్న చర్చ. సరే, ఈ చర్చ కూడా నేను పక్క తీసేస్తాబ్బా, ఎవరు మోసం చేశారో ఇంకోటో అవి కూడా పక్కన పెట్టు. కానీ ఏం అవసరమని ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాల్సిన అవసరం వచ్చింది? నీకు స్థాయి లేని నీకు స్థాయి వచ్చింది, నువ్వు కోరుకున్న లైఫ్ వచ్చింది, కావాల్సిన డబ్బు వచ్చింది, పార్టీలో పదవి వచ్చింది, కోరుకున్న భర్త వచ్చాడు, నువ్వు ప్రేమించిన వ్యక్తి. ఏమీ తక్కువైందని ఈ యాప్లు ప్రమోట్ చేసి దేశాన్ని నష్టపరిచే. ఇప్పుడు చాలామంది నెత్తినోరు మొత్తుకొని చెప్తున్నారుగా, తెలుగు రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులు అయితే నెత్తినోరు మొత్తుకొని చెప్తున్నారు, ఇలాంటి యాప్లు ప్రమోట్ చేయొద్దు, మన పేరు రోడ్డు మీద పడుతున్నారు, మన కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, మన పిల్లలు చచ్చిపోతున్నారు అని నెత్తినోరు మొత్తుకొని చెప్తున్నారు. పేపర్లో చూస్తుంది రోజు, పేపర్లో ఉండే కామన్ ఐటమ్, ఈవెందో వాళ్ళ సొంత పేపర్లో కూడా ఉండే కామన్ ఐటమ్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లకి ఒక యువకుడు బలి, గేమింగ్ యాప్ల వల్ల పలానా యువకుడు బలి, ఆర్థిక కారణాలు ఇచ్చే పలానా ఉద్యోగి బలి, దానికి కారణం బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు అని చెప్పేసి, లోన్ యాప్లు అని చెప్పేసి రోజు పేపర్లో ఉండే కామన్ న్యూస్, జిల్లా ఎడిషన్లోనో మెయిన్ ఎడిషన్లోనో ఉండే కామన్ న్యూస్. ఇవన్నీ చూసుకుంటే కూడా నాకు వాళ్ళు చావులు చేస్తే నాకేంది, వాళ్ళు రోడ్డును పడితే నాకేంది, ఈ దేశం ఏమైపోతే నాకేంది, ఈ దేశం యొక్క డబ్బు టెర్రరిస్టుల చేతిలోకి పోతే నాకేంటి అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్న ఇలాంటి వ్యక్తులని ఏం చేయాలి? ఈడీ కూడా రంగంలో దిగినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనీ లాండరింగ్ దీంట్లో ఉంది కాబట్టి, చేతులు మారినాయి కాబట్టి. ఇప్పటి వరకు వాళ్ళ మీద నమోదైన ఐటీ కేసులు మాత్రమే. ఈడీ కనుక రంగంలో దిగి ఈ దేశ డబ్బులు కనుక సరిహద్దులు దాటడానికి వీళ్ళు ఉపయోగపడ్డారన్న విషయాన్ని కనుక ఇన్వెస్టిగేషన్లో కనుక తేలితే కఠినమైనటువంటి శిక్షలు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కాకినాడలో ఒక పేదింటి బ్రాహ్మణ అమ్మాయిగా పుట్టినటువంటి శ్యామల ఇవాళ చెంచలు కూడా జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో పడింది. సనాతన ధర్మం కోసం నిలబడాల్సినటువంటి ఒక వ్యక్తి అయి ఉండి ఇలాంటి పనులు చేయొచ్చా? మన దేశాన్ని నష్టం చేయొచ్చా? శ్యామల గారు ఆలోచించాలి. కెరియర్ ఒక స్థాయికి పోయిన తర్వాత, ఒక పీక్స్లో ఉన్న తర్వాత, కోరుకున్నవన్నీ చేతికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి పనులు చేయాల్సి వచ్చింది? నేను పార్టీని కూడా, వైసీపీ పార్టీని కూడా ఆలోచిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులను మీరు ఎందుకు సమర్థించదలుచుకున్నారు? మీ పార్టీ నేరస్తుల పార్టీ అని చెప్పదలుచుకున్నారా? ఇప్పటికే మీ పార్టీకి ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ బ్యాచ్గా, కరప్షన్ పార్టీగా పేరుంది. దీన్ని నిరూపించదలుచుకున్నారు. మా పార్టీ ఇంతే, నేరస్తులు మాత్రమే ఉంటారు, బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు, కిడ్నాప్లు చేసేవాళ్ళు ఉంటారు, దాడులు చేసేవాళ్ళు ఉంటారు, చంపే వాళ్ళు ఉంటారు, నరహంతకులు ఉంటారు, బాబాని చంపేవాళ్ళు, అమ్మ నెట్టేవాళ్ళు, చెల్లిని కాదని పొమ్మనే వాళ్ళు, ఇలాంటి వాళ్ళే మా పార్టీలో అవకాశం ఉంటుంది అని చెప్పదలుచుకున్నారా? అట్లాంటి వాళ్ళు అందరికీ అవకాశం ఓకే, కానీ ఈ దేశానికి నష్టం చేకూర్చేటువంటి వ్యక్తులకు నష్టం మీ పార్టీలో అస్త్రం ఇవ్వకండి దయచేసి ప్లీజ్ అని చెప్పేసి మాత్రం చెప్పదలుచుకున్నారు. అది మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా వైసీపీకి సంబంధించిన నేత మాత్రం మిస్సింగ్, కనబడట లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తున్నటువంటి పేరు ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ మనకి దేనికి ప్రసిద్ధో తెలుసు, బెట్టింగ్కి ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకని సైలెంట్ అయిపోయాడంటే ఈ యాప్కి సంబంధించి మొత్తం తానే చూసుకుంటున్నాడని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏపీ నుంచి. దీంట్లో ఎంతో నిజం ఉందనుకో. ఎస్, ఈ యాప్ జగన్మోహన్ రెడ్డిది. ఆ యాప్ పూర్తిగా అనిల్ కుమార్ యాదవ్ మెయింటైన్ చేస్తుండేవాడు. దానికి శ్యామల ప్రమోషన్ చేసి పెట్టింది. ఆ డబ్బులన్నీ లండన్ పోతుండేవి. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇందా చెప్పాను కదండి, ఒక యాప్ ద్వారా ఎంత సంపాదించు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మిలియన్స్ ఆఫ్ పీపుల్ వీళ్ళకి ఫాలోవర్స్గా ఉంటే దానిలో కొంతమంది నమ్మించగలిగిన 1% మందిని నమ్మించగలిగిన, 1% కూడా అవసరం లేదు, 0.5% మందిని నమ్మించగలిగిన 50 కోట్ల రూపాయలు ఎటు పోవండి. 50 కోట్ల రూపాయలు అంటే ఎంత బిగ్ అమౌంట్. అదే ఎక్కువ మంది నమ్మించగలిగితే ఎన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారి ఉంటాయి. మనం 500 కోట్ల రూపాయల స్కామ్ ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా జరిగిందని అంటున్నారంటే, 500 కోట్ల రూపాయలు చేతులు మారాయంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్ సంస్థలు అర్జించి ఉండాలి. అంటే దీనికి సంబంధించి అనాలిసిస్ కూడా నేను తీసుకుంటే దాదాపు నెలకొచ్చి 1,00,000 కోట్లు, దాదాపు సంవత్సరానికి వచ్చి 15 లక్షల కోట్లు సంబంధించి భారతదేశం యొక్క 130 కోట్ల మంది ప్రజల మొత్తం ఆస్తి అంటే బడ్జెట్, మన దేశ బడ్జెట్ ఈక్వల్ టు సంవత్సరం యొక్క బెట్టింగ్ యాప్ల బడ్జెట్. అంటే ఏ రకంగా మనం వెళుతున్నాం చూడండి, ఏ రకమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం చూడండి. ఇది భారతదేశం మీద కావాలని చేస్తున్న సైబర్ క్రైమ్ అండి.
సైబర్ నేరగాళ్ళు కావాలని భారతదేశాన్ని టార్గెట్గా చేసి మన దేశంలో ఉన్నటువంటి యువతని టార్గెట్ చేసి చేస్తున్నటువంటి యాప్లు ఇవి. వాటిని వీళ్ళు యువతగా పరిచయం చేస్తున్నారు. పైగా మన కాడ ఉండేటువంటి ఆశను చూపించి, డబ్బు కావాలని ఆశను చూపించి నిమిషాల్లో క్షణాల్లో చెమట పట్టకుండా శ్రమ పడకుండా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి దాన్ని చూపించేసి బాగా అలవాటు చేస్తున్నారు. మీకు ఇంకొక యాడ్ కూడా చెప్తాను. ఇంతకుముందు యాడ్ చెప్పినట్టు ఇప్పుడు లోకల్ బై నాని జైలుకి పోయాడు కదా, అతను వాళ్ళ భార్యతో యాడ్ చేస్తాడు. నీకు 40 వాళ్ళ భార్య షాపింగ్ కోసం 30,000 అడిగింది. 30,000 అడిగితే 40,000 ఇచ్చేస్తాడు. అదేంటి అడగగానే ఇచ్చేసావు, అందుకని అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేసావంటే సంపాదిస్తే కదా గేమింగ్ యాప్లో పెట్టుబడి పెట్టాను వెంటనే వచ్చే అందుకే ఇస్తున్నానని చెప్తాడు. అంటే చాలా ఈజీగా సంపాదించవచ్చు. ఆ లింక్ నా టెలిగ్రామ్ యాప్లో పెడుతున్నాను, మీరు అందరూ కూడా ఆడుకోండి, రండి నా టెలిగ్రామ్ యాప్లోకి అంటాడు. తర్వాత ఇంకొక అతను నా టెలిగ్రామ్ యాప్లోకి వస్తే మీకు 500 రూపాయలు ఇస్తాను గేమింగ్ యాప్ ఆడితే అని చెప్పి 500 రూపాయలు ఆఫర్ చేసి మరి వాళ్ళని లాగుతాడు. ఇలా జనాన్ని అట్రాక్ట్ చేసి విచ్చలవిడిగా అట్రాక్ట్ చేసి డబ్బులను ఆశగా చూపించేసి వాళ్ళని నిట్ట నిలువునా ముంచుతున్నారు వీళ్ళంతా. దాంట్లో శ్యామల అయినా లేదు విష్ణుప్రియ అయినా టేస్టీ తేజ అయినా ఇంకెవరైనా వీళ్ళంతా పాల్పడుతుంది దేశద్రోహానికి. కాబట్టి నేను అడుగుతున్నా వాళ్ళ ఓనర్స్ ఎవరు ఓపెన్గా శ్యామల గారు బయటకు వచ్చి నేను ప్రమోట్ చేసిన యాప్కి పలానోడు ఓనరు, పలానా చోట ఈ యాప్ క్రియేట్ చేయబడిందని చెప్పమనండి. వీళ్ళు క్షమాపణ చెప్తున్నారు కదా, మీ క్షమాపణ ఎవరికి అవసరం లేదమ్మా. శ్యామల అయితే క్షమాపణ కూడా చెప్పలేదు, వదిలేయండి. క్షమాపణ అవసరం లేదు. మీ యాప్లు ఎప్పుడు క్రియేట్ అయినాయి, ఎవరు క్రియేట్ చేశారు, దానికి ఓనర్ ఎవరో చెప్పగలరు, దానికి అమ్మ అబ్బా ఎవడు కర్మకర్త ఎవరో చెప్పగలగని చాలు. ఈ దేశానికి మీరు ఎంత నష్టం చేకూర్చారో మీకు అర్థమయ్యేలా మేము చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్. నాకు తెలిసి శ్యామల అరెస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనేది నాకున్న సమాచారం. ఆమె ఖచ్చితంగా చెంచలు కూడా జైలు జీవితాన్ని చూడబోతా ఉంది. ఆమె చేసింది మహాపాపం. ఆమె వెనకాల అనిల్ కుమార్ యాదవ్ ఉన్నా, అనిల్ కుమార్ యాదవ్ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఇది చెయ్యరాని నేరం, పడరాని తప్పు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఆ మద్యాన్ని తన పరిపాలనలో అమ్మాడు, దానివల్ల ప్రజలు అనారోగ్య పాలయ్యారు, ప్రజల హెల్త్ పాడైంది. ఇంతవరకే మనకు తెలుసు. దాని మీద కేసులు నమోదవుతున్నాయి మద్యం కంపెనీ మీద. అంతకు మించి నేరం ఇది. జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని పాపాల కంటే కూడా పెద్ద పాపం బెట్టింగ్ యాప్లు. ఎందుకంటే తీవ్రవాదులకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు ఉపయోగపడేటువంటి పని ఇదంతా. సో చూద్దామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా యాంకర్ శ్యామల మాత్రం తను చేస్తున్నటువంటి ఒక బెట్టింగ్ ప్రమోషన్ వెనుకున్నటువంటి ఒక కంపెనీ ఓనర్ ఎవరు, దీన్ని చూసుకుంటుంది ఎవరు, మీరు అన్నట్టుగా అనిల్ యాదవా లేదా జగన్మోహన్ రెడ్డి పూర్తి లండన్లో తయారైనటువంటి కంపెనీకి ఓనరా లేదా అనేది బయటపెట్టాల్సిన అవసరం అయితే ఉంది. లేదు అంటే మటుకు ఖచ్చితంగా ఏపీ ప్రజల ఆగ్రహానికి మాత్రం గురి కావాల్సిందే. ఎందుకంటే దేశద్రోహం అది చిన్నది కాదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.